ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్ ని న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ లాంగ్ ఆన్ లో అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ ని అందుకునే ప్రయత్నంలో బంతి వేళ్ల మధ్యలో నుంచి నేలని తాకినట్టు రీప్లేలో కనిపించింది. కానీ అంపైర్ మాత్రం మార్క్రమ్ ని అవుట్ గా ప్రకటించాడు. దాంతో ఈ వికెట్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అవుట్ కాదని కొందరంటుంటే అవుటేనని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రచిన్ రవీంద్ర వేసిన 8వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 4వ బంతిని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డారెల్ మిచెల్ ముందుకు డైవ్ చేస్తూ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్టు అనిపించింది. దాంతో ఫీల్డ్ ఎంపైర్ 3వ ఎంపైర్ సమీక్ష కోరాడు. రీప్లేలో బంతి వేల మధ్యలో నుంచి నేలని తాకినట్టు కనిపించింది. కానీ థర్డ్ ఎంపైర్ నితిన్ మీనన్ బంతి కింద చేతివేళ్లు ఉన్నాయని అవుట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో అవాక్కైన మార్క్రమ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్స్ లో 8 వికెట్లకి 169 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన టార్గెట్ ని న్యూజిలాండ్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు సాధించి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకు వెళ్లింది. Subscribe to One India and never miss an update.